హాయ్ అండి. వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా ఓపెన్ అయింది. ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత చూడండి, డౌన్కి వచ్చి మన లెవెల్ అయినటువంటి 52,179 లెవెల్ని చూడండి, ఎక్సలెంట్గా ఇక్కడ సపోర్ట్ తీసుకొని మంచి మూవ్ అయితే ఇచ్చింది. చూడండి, 52,179 నుంచి 52,440 చూడండి, దాదాపుగా 200 పాయింట్స్ అబవ్ ఒక క్యాండిల్ మంచి మూవ్ అయితే ఇచ్చిందండి. ఇక్కడ క్యాచ్ చేసిన వాళ్ళకి మంచి పాయింట్స్. అదేవిధంగా ఇక్కడ మన లెవెల్ 52,440 అండ్ 520 ఈ రెండింటి లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చిన తర్వాత చూడండి, మళ్ళా ఈ క్యాండిల్ చూడండి, 955 క్యాండిల్ చూడండి, పిన్ టు పిన్ ఆ లెవెల్ని టచ్ చేసి చూడండి, రిజెక్షన్ తీసుకుని అక్కడ చిన్న కన్సాలిడేషన్ తర్వాత అయితే చాలా మంచి మూమెంట్ అయితే ఇచ్చిందండి. చాలా అంటే చాలా మంచి మూమెంట్ ఇచ్చింది. అక్కడ ఈ పివట్ పాయింట్ని రెసిస్టెన్స్గా తీసుకొని మళ్ళీ డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చి మన రెండింటి లెవెల్స్ మధ్యలోనే చాలాసేపు కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ డౌన్ సైడ్కి బ్రేక్ అయింది. డౌన్ సైడ్కి వచ్చి చూడండి, ఆ లెవెల్ని 52,179 లెవెల్ని టచ్ చేసి మళ్ళీ అక్కడే ఆగింది. ఇలా మన లెవెల్స్ చాలా అంటే చాలా మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా పనిచేస్తున్నాయి. దయచేసి గమనించండి. మరి మన లెవెల్ మండేకి కానీ ఎప్పటికైనా పనికి వస్తుందండి. లెవెల్ అంటే ఇప్పుడు చూడండి, ఈ లెవెల్స్ ఇంతకుముందు ఎప్పుడో చెప్పిన లెవెల్స్, దాదాపు 10 డేస్ 15-20 డేస్ క్రితం చెప్పిన లెవెల్స్ అండి. ఇప్పుడు పనిచేసాయి కదా, ఆ విధంగా ఎప్పటికైనా పనిచేస్తాయండి. మరి 52,330 అండి, 52,330. అదండి. ఇక నిఫ్టీలో ఏ విధంగా పనిచేస్తుందో చూద్దామండి. చూడండి, నిఫ్టీ అయితే గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ఆ క్యాండిల్ డౌన్కి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ ఈ డే హైని సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. అంటే అక్కడ మన బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళేటప్పుడు నిఫ్టీ పైకి వెళ్ళి ఇక్కడ మన లెవెల్ అయినటువంటి 24,428 లెవెల్ రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చిన తర్వాత 24,317 నియర్ బై రెసిస్టెన్స్. అక్కడ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్గా పిన్ టు పిన్ ఆ లెవెల్ని సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. కాబట్టి ఇక్కడ నిఫ్టీ ఈ లెవెల్ కంటే కొంచెం ముందుగానే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. చూడండి, ఇక్కడ చిన్న కన్సాలిడేషన్ తర్వాత చూడండి, మంచి మూమెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఇచ్చే టైంలో నిఫ్టీ కూడా మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. చాలా మంచి మూమెంట్ ఇచ్చింది. ఆ తర్వాత అంతా కన్సాలిడేషన్ అండి. మరి నిఫ్టీ లెవెల్ వచ్చేసి 24,502 అండి. ఓకే అండి. చూడండి, మీకు బిగినర్స్కి ఒక విషయం గమనిస్తే, ఇక్కడ అంటే బిగినర్స్గా అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఈరోజే ఈ ఛానల్ని చూశారనుకోండి, చూసిన తర్వాత అరే ఈరోజు నిన్న జరిగింది అంటే ఈరోజు జరిగింది చెప్పాడు, రేపు ఎలా అనేది చెప్పట్లేదు అని చెప్పేసి ఒకరోజు చూస్తారు, తర్వాత కంటిన్యూ చేయటం లేదు. దయచేసి మీరు ఛానల్ని ప్రతిరోజు మీరు వీడియో చూస్తే ఈ లెవెల్స్ అన్నీ చూసి ఏ రోజు చెప్పానో ఆ రోజు లెవెల్స్ మీరు డ్రా చేసుకుంటే మీకు ఖచ్చితంగా చాలా బాగా అయితే చాలా అంటే చాలా బాగా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్ ఈరోజు బాగా సపోర్టుగా పనిచేసినటువంటి 52,179 లెవెల్ వచ్చేసి ఇంతకుముందు ఎప్పుడో చెప్పిన లెవెల్, ఒక 20 డేస్ బ్యాక్ చెప్పాము, ఎప్పుడు చెప్పాము అప్పుడు చెప్పిన లెవెల్ అండి. చూడండి, ఈ లెవెల్స్ అన్నీ ఇంతకుముందు చెప్పిన లెవెల్స్ చూడండి ఎంత బాగా పనిచేస్తున్నాయి. అలా మీరు అన్ని లెవెల్స్ ప్రతిరోజు డ్రా చేసి పెట్టుకుంటే మార్కెట్ ఆ ఏరియాకి వచ్చినప్పుడు
మన లెవెల్స్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా తీసుకొని మూమెంట్ ఇస్తాయి. ఆ లెవెల్స్ని మీరు సపోర్ట్గా తీసుకొని మీరు ట్రేడ్ చేయొచ్చు. ఇది చాలా అంటే చాలా బాగా లెవెల్స్ పనిచేస్తున్నాయి. చూడండి ఎన్ని లెవెల్స్ ఉన్నాయో. ఇట్లా ప్రతిరోజు మనం లెవెల్స్ చెప్తా ఉంటామండి. ఆ లెవెల్స్ దగ్గరికి మార్కెట్ గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ అయినా, ఫ్లాట్గా అయ్యి డౌన్కి వచ్చినప్పుడు సపోర్ట్గా ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఇలా ఎక్సలెంట్గా పనిచేసింది. అదేవిధంగా పైకి వెళ్ళినప్పుడు మార్కెట్ పైన ఉన్న లెవెల్స్ రెసిస్టెన్స్గా పనిచేయడము అలా పనిచేస్తున్నాయండి. దయచేసి గమనించండి. మీకు చాలా చాలా అంటే చాలా బాగా మీకు పనిచేస్తాయండి లెవెల్స్. మీరైతే మంచి ట్రేడ్ చేసుకోవచ్చు. మంచి పాయింట్స్ అయితే మీరు తీసుకోవచ్చండి. మరి కొత్తవారు ఛానల్ని చూస్తున్నవారు లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటిన్యూగా చూడండి ఛానల్ని. దయచేసి కంటిన్యూగా చూస్తే కానీ మీకు అర్థం కాదండి. అంటే ఇప్పుడు రేపటి మార్కెట్ అంటే ఇక్కడ చూడండి, రేపటి మార్కెట్, రేపటి అనాలిసిస్ అని అంటే ఎక్కడ ఓపెన్ అయినా మార్కెట్ మన లెవెల్స్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా తీసుకొని, అదేవిధంగా నేను చెప్తున్నట్టు వీవ్యాప్ అండ్ పివట్ పాయింట్. ఈరోజైతే వీవ్యాప్ ఈ పివట్కి మధ్యలోనే ఉండిపోయింది. నేనైతే కన్సాలిడేషన్ అనుకున్నాను, కానీ ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ కన్సాలిడేషన్ అయిన తర్వాత కొంచెం మంచి మూమెంట్ ఇచ్చి మళ్ళీ చూడండి అక్కడికే వచ్చింది. అయితే ఈ లెవెల్ దగ్గరికి వచ్చింది, కానీ ఇక్కడైతే ఒక మంచి మూమెంట్ ఇచ్చింది. ఆ విధంగా మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ పనిచేస్తాయి. సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వరకు వెళ్తుంది చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక లెవెల్ చూడండి 50 to 440. ఈ లెవెల్ సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ సెకండ్ టైం కూడా నియర్ బై ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 52,608 లెవెల్ని చూడండి. ఆ లెవెల్ దగ్గర మళ్ళీ అక్కడి నుంచి చూడండి డౌన్కి వచ్చింది. ఆ లెవెల్ రెసిస్టెన్స్గా తీసుకొని డౌన్కి వచ్చింది, మళ్ళీ ఈ లెవెల్ వరకు. అలా మన లెవెల్స్ ప్రతి ఏరియాలో ఎక్సలెంట్గా పనిచేస్తుందండి. దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మండే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, బాయ్.